హాయ్ హలో నమస్తే. నేను మీ భారతల్ అబ్బాయిని. అసలుకు నన్ను చాలామంది అడిగారు. "మీరు బాటనీ ఎందుకు తీసుకున్నావు? అసలుకు బాటనింగ్ ఎందుకు తీసుకున్నావు? వేరేది తీసుకోవచ్చు కదా భయ్" అంటే నేను వాళ్ళకి సీదా ఒకటే ఆన్సర్ చెప్తున్నా. నాకంటే బాటింగ్ అంటే ప్యాషన్. బాటెండింగ్ అంటేనే నేనంటేనే బాటెండింగ్. అది ఎందుకు తీసుకున్నానో, ఎట్లా తీసుకున్నానో ఇప్పుడు తెలుసుకుందాం. అసలుకు నేను చిన్నప్పుడు ఒక సిక్స్త్, సెవెంత్ క్లాస్‌లో చదువుకునేటప్పుడు మా స్కూల్‌లో టీచర్స్ అడుగుతుండే నన్ను. "ఏం చేస్తుండే పెద్దగయినాక ఏం చేస్తావు" అని చెప్పేసి. అప్పుడు నేను ఒకటే మాట అంటుండే, "నేను సాఫ్ట్‌వేర్ అయితా మేడం" అంటుండే. మొత్తం ఇట్లా బాప్సే మొత్తం "నేను సాఫ్ట్‌వేర్ అయితా భయ్ బరాబర్" అంటుండే. కానీ దాని తర్వాత నా సెవెంత్ కంప్లీట్ అయిపోయింది. అదే టైంలో మనది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఆ టైంలో మొన్న ఇంటర్ రిజల్ట్స్ రాగానే ఇంటికొచ్చి మా డాడీ దగ్గరికి పోయి, డాడీ నేను హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తా అని చెప్పి అన్నాడు. అనగానే మా డాడీ సీదా ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, "అరే పోయి పోయి నువ్వు గిన్నెలు కడుగుతావారా? బాత్రూమ్‌లు కడుగుతావారా" అన్నాడు. అప్పుడు నాకు బ్రెయిన్‌లో పడిపోయింది. హోటల్ మేనేజ్‌మెంట్ అంటే గిన్నెలు కడగడం ఒక్కటే కాదు, బాత్రూమ్ కడిగేది ఒక్కటే కాదు, బెడ్ చేసేది ఒక్కటే కాదు. హోటల్ మేనేజ్‌మెంట్ అంటే బార్టెండింగ్ కూడా. సో అట్లా నేను ఆ టైంలో సెవెంత్ క్లాస్‌లో అట్లా ఫీల్ అయ్యి ఎయిత్ క్లాస్‌లో సేమ్ క్వశ్చన్ మళ్ళీ నన్ను రిపీట్ అడిగారు మా టీచర్ వాళ్ళు. ఏమడిగారంటే, "మళ్ళీ ఏమైతావురా" అని అడిగారు. అంటే నేను సీదా అప్పుడు ఏం చేసిన అంటే మా క్లాస్‌లో నా ఫ్రెండ్స్‌ని అందరిని అడిగితే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే నేను ఒకడైతే డైరెక్ట్ సీదా నేను కలెక్టర్ అయితా అన్నాడు. వాడిప్పుడు సైకిల్ షాప్‌లో పంచర్ చేసుకుంటుంది వాడు. అట్లా టీచర్ అయితా, సాఫ్ట్‌వేర్ అయితా అని చాలామంది ఉన్నారు. కానీ నేను మాత్రం ఒకరిని హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తాను మేడం. నేను బార్టెండర్ కావాలనుకుంటున్నా అని చెప్పేసరికి మా క్లాస్‌లో అందరూ క్లాప్స్ కొట్టారు. ప్లస్ మా టీచర్ కూడా నువ్వు ఒక్కరిని యూనిక్ ఎంచుకున్నావు అని చెప్పేసి ఆ రోజు నన్ను ఆ మాట అనడంతో నాకేమైందంటే ఇంకా 100% అది ఫిక్స్ అయిపోయినా బార్టెండర్ అని చెప్పేసి. 10th అయిపోయింది. 10th అయిపోయినాక ఏం చేసిన, మా డాడీ ఉండి వద్దు హోటల్ మేనేజ్‌మెంట్ వద్దు, నువ్వు ఎంపీసీ చేయి సాఫ్ట్‌వేర్‌గా అదిగా ఇదిగా అంటే చాలా చెప్పిండు. దాని తర్వాత నేనేం చేసిన, సరే మా డాడీ కోరిక ఎందుకు కావద్దని చెప్పేసి పోయి అని తీసుకొని డైరెక్ట్ సీదా పోయి హాస్టల్లో పడేసిండు. హాస్టల్లో పడేసిండా, నేను చదువుకున్న హాస్టల్లో 1 ఇయర్ చేసిన. 1 ఇయర్ మంచిగా చదువుకున్నా. ఎంత అంటే ఒక 90% వచ్చింది నాకు స్కోర్. చదువుకున్నా. మా డాడీ కోరిక చేసిన 90% వచ్చేసింది. మా డాడీ కోరిక చేసిన కదా అని చెప్పేసి నేనేం చేసిన, సెకండ్ ఇయర్ డే స్కాలర్ చేసిన. మా డాడీ ఏమనలే చేయన్నాడు. అంటే నాకు ఫస్ట్ ఇయర్ 90% తెచ్చుకున్నందుకు ఆ నమ్మకంతోనే సెకండ్ ఇయర్లో డే స్కాలర్ చేసుకోవాలని చెప్పాడు. కానీ మనం ఊరుకుంటామా? కాలేజ్ కూడా మొత్తం తిరిగిన, సినిమాలకంట, బంకులంట, పార్కులంట అన్నీ తిరిగిన. తిరిగి లాస్ట్‌కి ఒక సబ్జెక్ట్ దొబ్బించుకున్నా. దొబ్బించుకున్నాక మా డాడీ కొట్టాడా, దెబ్బలు దొబ్బిండు నన్ను. దొబ్బినాక సప్లీ పెట్టుకున్నా, సప్లీ పాస్ అయిపోయినా, అయిపోయింది. అప్పుడు ఇంటర్ దగ్గర ఒక స్టాప్ అయిపోయినా. మా డాడీ ఏమో సాఫ్ట్‌వేర్ అంటాడు. నేనేమో హోటల్ మేనేజ్‌మెంట్ ఫిక్స్ అయిపోయినా. అదే అదే దాని మీద స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నా. దాని తర్వాత ఇట్లా లొల్లిలయ్యి అదే డాడీతో లాస్ట్ కన్విన్స్ చేసుకొని ఫిక్స్ అయిపోయినా హోటల్ మేనేజ్‌మెంట్ అని చెప్పేసి ఇక. తర్వాత పోయి హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజ్‌లో జాయిన్ అయినా. ఆ కాలేజ్ జాయిన్ అయినాక అర్థమైంది నాకు, కాలేజ్‌లో బాటనీ కోర్స్ నేర్పియరు అని చెప్పేసి. సీదా నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలే. జాయిన్ అయిపోయినా, ఫీజు కట్టేసిన. ఇంకా 3 ఇయర్స్ పక్కా చేయాలని చెప్పేసి చేసేసిన. 3 ఇయర్స్ అయిపోయింది, 2.5 ఇయర్స్ అయిపోయింది. లాస్ట్ సిక్స్త్ సెమ్‌కి మనకేముంటుందంటే ఐఐటీ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఐఐటీ ట్రైనింగ్‌కి టైమింగ్ వచ్చేసింది ఇక. ఏం చేద్దాం, మా డాడీ ఉండేమో అబ్రాడ్ పోరా, మన ఫ్యామిలీలో ఎవ్వరు పోలే అబ్రాడ్‌కి, నువ్వు పోవాలిరా నువ్వు పోవాలిరా అని నన్ను సావ దొబ్బిండు. సావ దొబ్బినాక ఏమవుతుంది ఇక, నేను ఇంకా మా డాడీ చెప్పిండు కదా, పైసలు మా డాడీ కడతాడు. సో అప్లై చేద్దాంలే, అప్లై చేసేది ఏముందని చెప్పేసి అప్లై చేసినాక అది కాక నా దరిద్రం ఎట్లుందంటే ఫస్ట్ అప్లికేషన్ నేనే ఇచ్చిన అబ్రాడ్కి. మా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేసారు, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నా మీదనే చేసారు. అది చేయడం ఎట్లుందంటే ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ చేయడం ఎట్లుందంటే ఏదో చిన్న డాక్యుమెంట్ మిస్ చేసారు. అప్పటికి మళ్ళీ నాకు మెడికల్ రిపోర్టు, ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ అని ఇప్పుడు బాగా తిప్పినాను. ఒక 10 సార్లు తిప్పారు కాలేజ్కి. నాకు తిరిగినా లాస్ట్ సింపుల్గా మాడన్నారు, మేము ఒక నీ రెంటల్ డాక్యుమెంట్ తప్పు పెట్టినాము, అందుకే నీ వీసా క్యాన్సిల్ అయిందంటే నాకు ఏమీ అర్థం కాలే. ఇక నేను అప్లోడ్ పోతాను అనుకున్నా, పోలేదు. పైసలు కట్టినాం, రాలేదు. మనకి ఆచరణమే బాగాలేదు అనుకున్నా. ఇక బాగా అనుకో 2 నెలలు ఇంట్లో కూర్చున్నా అప్పుడు దాకా. తర్వాత నాకు ఇంకా ఏం చేయాలి అర్థం కాలే. ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. ట్రైనింగ్ కంప్లీట్ చేయకపోతే నాకు సర్టిఫికేట్ రాదు. సో కాలేజ్కి పోయినాక అడిగిన, మళ్ళీ అప్లై చేస్తాను చెప్పారు. అప్లై చేస్తా అంటే మన అబ్రాడ్ వీసాకి 3 టైమ్స్ ఉంటుంది. 1 టైం నాకు ఆల్రెడీ అయిపోయింది. నాకు తెలియకుండా సెకండ్ టైం కూడా వేసారంట, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మూడోసారి పోవడం ఎందుకు అని చెప్పేసి నేను వద్దని చెప్పిన.
వద్దని చెప్పేసి హైదరాబాద్లో చేస్తా అని చెప్పిన. అయిపోయింది. హైదరాబాద్లో పోయి నాకు ఒక హోటల్లో పడేసారు. ట్రైనింగ్ ఏరా బాబు అని చెప్పి. నాకేం అర్థం కాలే. నాకంటే మా ఫ్రెండ్స్ అందరు ముందే వెళ్ళిపోయారు ట్రైనింగ్కి. వెళ్ళిపోయారు. బట్ 2 months అయిపోయింది ట్రైనింగ్. నేనేమో ఇంకా ఫస్ట్ మంత్ ట్రైనింగ్ అవుతున్నా. నాకేం అర్థం కాకపోతే నేను పోయి టీచర్ని అడిగిన. మా మేడం అడిగితే హేమంత్ నువ్వు 6 months చేసే అవసరం లేదు, 4 months చేయి చాలు అని చెప్పారు. సరేలే అని చెప్పేసి హోటల్కి పోతే ఆ హోటల్ ఇంటర్వ్యూ అయిపోయింది, సెలెక్ట్ అయిపోయింది, అంత అయిపోయినా. కానీ ఆమె కంటే నేను 6 months చేయాలంట ట్రైనింగ్. 4 months ఒప్పుకోదంట ఆమె. ఆమెకి ఏమైందో తెలియదు మనకు. తర్వాత మళ్ళీ మాట వచ్చి మళ్ళీ ప్లేస్మెంట్ ఇవ్వండి చెప్తే మేడం ఉండి వద్దులేమో అది వద్దు నీకు, వేరే హోటల్ చూస్తా అని చెప్పి 4 months అని చెప్పి ఒక హోటల్లో పడేసారు. ఆ ట్రైనింగ్ అయిపోతుంది 4 monthsకి. నాకు మన ఇంట్రెస్ట్ ఏంది బాటండి. ఏమైందంటే నేను నా పర్ఫార్మెన్స్ నచ్చి వాళ్ళకు నాకు F&B సర్వీస్లో జాబ్ ఇస్తా అని చెప్పారు. వద్దన్న, లేదు నువ్వు చెయ్యి నీకు జాబ్ ఇస్తా అని చెప్పినుండే. నాకు ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఆఫర్కి నో చెప్పేసి నేను ఏం చేసిన, సీదా ఇంటికి వచ్చేసిన. ట్రైనింగ్ అయిపోగానే మా డాడీకి చెప్పేసిన, డాడీ ఇట్లా సీన్ ఉంది, నాకు బాటింగ్ నేర్చుకోమనుకుంటున్నా, పర్ఫెక్ట్గా నేను బాటింగ్ నేర్చుకోమనుకుంటున్నా, సో నేను గోవా పోతా అంటే మా డాడీ ఒప్పుకుంటాడా? నా మీద నేను పోతున్నా అని చెప్పేసి నాతో పాటు మా అయ్య కూడా గోవా వెళ్దామని మా అయ్య కూడా నాతో పాటు వచ్చిండు. అప్లికేషన్ వేసేసినాము, ఫీజు కట్టేసినాము. కూడా ఊకుండా వచ్చి ఇంటికి పోవచ్చు కదా, సపడాగా మళ్ళీ హైదరాబాద్ రావచ్చు కదా. వద్దు, పోయి బీచ్ చూద్దాము అన్నాడు. సరే అని చెప్పి బీచ్కి పోయినాం, చూసినాము. నేను మా డాడీ ఫస్ట్ టైం అనుకుంటున్నా తెలిసి డాడీ కొడుకు పోయిండు బీచ్కి. పోయినాం, బీచ్ చూసినాం, అంతా అయిపోయింది. ఇంటికి వచ్చేసినాము. దాని తర్వాత ఇక జాయినింగ్ ఉంది, 15 ఇంకా కొన్ని డేస్ అవుతుంది జాయిన్ కావాలి. ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలి. నేను జాయిన్ అయ్యాం అనుకుంటున్నా, పైసలు తీసుకున్నా, అన్ని తీసుకున్నా, బ్యాగ్ చదువుకున్నా, సీదా వెళ్ళిపోయినా. ఒక 3 రోజుల ముందే వెళ్ళిపోయినా. నేను కూడా చేయాలిగా ఎంజాయ్ అని చెప్పి 3 రోజుల ముందే వెళ్ళిపోయి మొత్తం గోవా మొత్తం ఒక రౌండ్ కొట్టేసిన అంటే మొత్తం సీదా పోయి ఇన్స్టిట్యూట్లో పడ్డా. ఆ ఇన్స్టిట్యూట్లో పడినాక నాకు అర్థమైంది సీన్ మొత్తం. నన్ను ఎట్లా చేసారంటే మొత్తం ఇంకా ఏముంటా అంటే హాస్టల్కి కాలేజ్కి ఆ రెండు తప్ప నాకు లైఫ్లో వేరేది లేదు. ఇంకా 3 months దాకా పొద్దున పోతే రాత్రి దాకా మొత్తం చదువు, ఫ్లేరింగ్ చదువు. అదే నా జీవితం అయిపోయింది. ఇంకా బయటకు పోయి ఎంజాయ్ చేద్దామంటే బయటకు పోతే మళ్ళీ మనకి లీవ్ ఇవ్వద్దంట. లీవ్ ఉండదు, ఏముండదు అడిగా నీకు. ఇక పోయినామంటే కాలేజ్ హాస్టల్ తప్పించి వేరే ఏ ఆప్షన్ లేదు నీకు. ఇక 3 నెలల దాకా ఇంటి ముఖం తెలియదు, బయట ఫుడ్ తెలియదు. నువ్వు ఒక్క నిమిషం లేట్ పోతే వాడు మొత్తం బార్ మొత్తం క్లీన్ చేపిస్తాడు. మొత్తం పైన ఫ్లేరింగ్ మ్యాట్ మొత్తం క్లీన్ చేపించేస్తుంది. మొత్తం ఎట్లా అంటే బట్టలు నింపేసేది మాకు మొత్తం. ఇక ఫ్లేరింగ్ ఏమంటారు, ఫ్లేరింగ్ చేస్తున్నప్పుడు మొత్తం చేతులు గీతులు అన్నీ వాసిపోతాయి. ఇట్లా ఆ శేఖర్లు తాగి కోసుకుపోతున్నాయి చేతులు మొత్తం. మాకేం అర్థం కాలే. ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు ఇంటికి. అదే నాతో కాదురా బాబు, ఇది అంచం సంసారం మొత్తం నాతో కాదని చెప్పి వెళ్ళిపోయారు ఇంటికి. ఇంకా నాకంటే ఇంకా అది ప్యాషను. ఇంకా అది కాక ఇంట్లో గొడవ పెట్టుకున్నా, నాకు ఇది చేస్తా అని చెప్పినా కాబట్టి అదన్నీ స్టిక్ అయి ఉన్నా కాబట్టి వచ్చినట్టు చేసినా. ఇక ఇంకా లాస్ట్కి ఫ్లేరింగ్ నేర్చుకున్నా. దాంట్లో కూడా కొంచెం ముందు స్థాయిలో ఉన్నా నేను. ఫ్లేరింగ్లో చదువులో మంచిగా అయిపోతుంది. లాస్ట్ 1 month అయిపోయినాక 2nd monthలో మాకేం చెప్పారు, టూర్ తీసుకోతా అని చెప్పారు. సరే టూర్ కంటే ఓకే అన్నాం అందరం. మా బ్యాచ్ మొత్తం టూర్ అనగానే ఎగిరినాం ఫుల్. టూర్కి వెళ్ళిపోదాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం, చిల్ అయిపోదాం అనుకుంటా. పోగా తీసుకుపోయి ఒక డిస్టిలరీలో పడేసారు. పాయిజన్ డిస్టిలరీలో పడేసి ఆడ చదువు. మళ్ళీ అరే పోయి మేము టూర్కి వచ్చినామా చదువుకోనికి వచ్చినామా అర్థం కాలే కొంచెంసేపు దాకా. పోయినాం, సరే క్లాసులు విన్నాం, మధ్యాహ్నం దాకా తీసుకుపోయి ఒక రెస్టారెంట్లో పడేసారు, తినిపించారు. అది తిండా ఇంకేమన్నా అనుకోని నేనైతే నా లైఫ్లో అట్లా తినేదాన్ని. చాలా డేంజర్ ఉండేరా బాబు. తిన్నా, ఏదో బతకాలి కాబట్టి తినాలి కాబట్టి తిని మెల్లగా సీదా మళ్ళీ ఎక్కడికో తీసుకుపోయారు. ఏదో సంథింగ్ పేరు గుర్తుకులేదు. ఎక్కడికో బోటింగ్ తీసుకుపోయారు. బోటింగ్ కాడ ఆల్మోస్ట్ ఎంజాయ్ చేసినాం. తర్వాత కబడ్డీ ఆడినాం. కబడ్డీ కాడ గొడవ, నా టీం నీ టీం, అది గొడవ అయిపోయింది. సీదా ఇంటికి వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ రొటీన్. ఇంకొక 1 month. 3rd month ఫైనల్కి వచ్చినప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ టైంలో నేను చదివిన చదువుకి అదే చదువు నేను ఐపీఎస్ చదివింటే కానీ ఇప్పటికల్లా ఐపీఎస్ అయిపోతుంది కావచ్చు. నేను సీరియస్గా ఎట్లా చదివినా అంటే కళ్ళు పండుకోకుండా రాత్రి బెడ్ ఉంటుంది చూసినా, కిందికి వెళ్ళి మావాడు అరే అయిపోయింది నేను అట్లా మొత్తం చదివి డేంజర్ అయిపోయినాం. పాస్ అయిపోయినాం, లైక్ మంచి పర్సెంటేజ్ వచ్చింది.
వెళ్ళిపోయినాం. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చి తెలిసిన కన్న ద్వారా ఒక కెఫేలో జాయిన్ అయిపోయినాం. దాని 6 months మంచిగా జాయిన్ చేసిన, మంచిగా ఫస్ట్ అసిస్టెంట్ బాటమ్ జాయిన్ అయిపోయినాం. అయిపోయింది, మంచిగా సెట్ అయిపోయినా, మొత్తం క్లియర్ అయిపోయింది. దాని తర్వాత 6 months అయిపోయింది. ఒక జేఎం వచ్చి నన్ను ఆఫర్ చేసిండు వేరే కేఫేకి. అక్కడికి వెళ్ళిపోయినా, అక్కడ ఒక 1 year చేసుకున్నా జాబ్. అంతా సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన టైంకి మా డాడీ మళ్ళీ వచ్చి నాకు పుల్ల పెడతాడు చూసినావా, అట్లా మళ్ళీ పుల్ల పెట్టాడు. అరే వాడు పోయిండ్రా యూఎస్కి, నువ్వోరా. అరే వాడు పోయిండ్రా యూకేకి, నువ్వోరా. మన ఫ్యామిలీ ఎవరు పోలే, నువ్వు పోరా 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 అంటే నేను చేసిన ఒక దగ్గరికి పోయి అప్లై చేసిన కన్సల్టెన్సీకి. వాడు ఇప్పుడు ఫోన్ చేసి రేపు పొద్దున్న రా అంటాడు ఇంటర్వ్యూకి. నేను లీవ్ పెట్టలేను. ఇది ఎక్కడ ఉందా అంటే అది ఇక్కడ ఒక దూరం పెట్టిన కన్సల్టెన్సీ ఆడుకోవాలి. సో అట్లా ఇబ్బంది అయిపోయింది. తర్వాత నేను జాబ్ బంద్ చేసిన, ఒక 3 months బంద్ చేసిన. 3 months బంద్ చేసిన. ఆ 3 monthsలో ఒక్కసారి కూడా నాకు ఇంటర్వ్యూ ఆప్షన్ రాలేదు. సరే అని చెప్పేసి ఖాళీగా ఉంటున్నా అని చెప్పేసి నాకు ఖాళీ ఉండడం నాకు నచ్చక మళ్ళీ వేరే కెఫేలో జాయిన్ అయిపోయినా ఒక 1 weekకే ఇంటర్వ్యూ వచ్చింది. అది ఎట్లా చెప్తున్నాను అనుకుంటున్నావు, రేపు ఇంటర్వ్యూ అంటే నైట్ ఫోన్ చేసి ఇంటర్వ్యూకి రావాలి నువ్వు అన్నాడు. ఎడబోతాం పోయినా అర్థం కాదు నాకు. ఇప్పుడు నైట్ ఫోన్ చేసి దగ్గరున్న 100 kilometers ఆడుకోవాలి ఇంటర్వ్యూకి. నేను రాను పోయి అని చెప్పిన, నాకు ఇంట్రెస్ట్ అయితే నేను రాను, లైట్ చేసుకో, నేను ఇక్కడనే జాబ్ చేసుకుంటా, నాకు ఆల్రెడీ మంచిగా వస్తారు, బాగుందని చెప్పేసి ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉన్నా. ఇంకా ఇంటికి వస్తే ప్రతిసారి మా డాడీ అబ్రాడ్ పోరా అంటే అబ్రాడ్ పోయి ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. ఇండియానే బెస్ట్ మాకు. ఇండియాలో ఉన్నంత ఫుడ్, అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటే చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్, ఐ యామ్ ప్రౌడ్ టు బి an Indian. సార్ ఎంజాయ్ చేయొచ్చు మనం, ఫుడ్ కానీ ఏదైనా సరే. ఇంకోటి మనం బార్లో చేసే వరకు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు అంటే అసలు నెక్స్ట్ లెవెల్. నాకు అందుకని మెయిన్గా బాటండర్ అవ్వడం కారణం కూడా మెయిన్ ఇదే. మనకు మ్యూజిక్ లేకపోతే మనకు పిచ్చి లేస్తుంది. మెయిన్ మనకు మ్యూజిక్ ఉండాలి. మ్యూజిక్తో పాటు బార్లా మొత్తం రష్ ఉంటే కానీ వేరే ఆడుకోవచ్చు, బార్ని మొత్తం ఇట్లా ర్యాంప్ ఆడుకోవచ్చు మొత్తం. ఇప్పుడు ఇట్లా గోన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏడు వరకు వస్తుందో నాకు తెలియదు, కానీ నేను లైఫ్ లాంగ్ మాత్రం బార్టెండర్గానే ఉంటా, బార్టెండింగే చేస్తా. దిస్ ఈజ్ మై హాబీ, ఇదే నా ప్యాషన్, ఇదే నా తోటకూర అంతా నా బార్టెండింగే, వేరే ఆప్షన్ అంటూ లేదు నాకు. సో నాకు లైఫ్ లాంగ్ అనేది బార్టెండింగే. ఎందుకు ఏమంటే ఇందుకే నేను బార్టెండర్ అయినా. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్.